నమస్తే దోస్తులు, ఈరోజు మనం ముచ్చటించుకునే సినిమా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి యాక్ట్ చేసిన లెక్ అదే మన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ట్రైలర్ చూసినప్పుడు కాన్సెప్ట్ మస్తు కొత్తగా అనిపించింది. మరి సినిమా గట్ల ఉందా లేదా? ఈరోజు ఉదయం కేడీఎం ఇష్యూస్ వల్ల తెలుగు స్టేట్స్లో షోస్ జర లేట్గా స్టార్ట్ అయినాయి. అయినా కూడా కసి కొద్దీ చూసొచ్చినా. మరి బొమ్మ ఎట్లుందో రివ్యూలో చూసేద్దాం రండి. అసలు కథ ఏంటంటే, ఇది 2040లో జరుగుతది. ఫ్యూచర్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తరుణంలో ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తే ఎట్లుంటది అనేది మెయిన్ పాయింట్. ప్రదీప్ రంగనాథన్ తన ప్రేమ గురించి ఈ ఆర్గానిక్ వరల్డ్ లోని ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి పోతాడు. ఆ కంపెనీ ఫౌండర్ మన ఎస్.జె. సూర్య. మరి ప్రదీప్ లవ్ సక్సెస్ అయిందా, లేక హార్ట్ బ్రేక్ అయి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా అనేది అసలు ముచ్చట. ఎస్.జె. సూర్య సినిమాకి ఒక్క గట్టి పిల్లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఎస్.జె. సూర్య ఒక్కడే. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎనర్జీ వేరే లెవెల్. ఆ విలనీ షేడ్లో ఆయన యాక్టింగ్ కేక అసలు. కొత్త కాన్సెప్ట్, ఫ్యూచర్ వరల్డ్, లవ్కి ఇన్సూరెన్స్ అనేది థాట్ ప్రాసెస్ బానే ఉంది. విఘ్నేష్ శివన్ రాసుకున్న బేస్ లైన్ ఓకే, కొత్తదనం ట్రై చేసిండు. ఎగ్జిక్యూషన్ దెబ్బ. కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ అస్సలు సరిగ్గా లేదు మావా. స్క్రీన్ ప్లేలో మస్తు లాగ్ ఉంది, సాగదీసినట్టు అనిపిస్తది. పెర్ఫార్మెన్సెస్. ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల్లో ఉండే ఆ జోష్, చార్మ్ ఇందులో మిస్ అయింది. కృతి శెట్టికి పెద్దగా స్కోప్ లేదు. ఈ రోల్కి ఆమె ఆప్ కాలేదు అని గట్టిగా అనిపిస్తది. కామెడీ వర్క్ కాలేదు. యోగిబాబు లాంటి టాప్ కమెడియన్ ఉన్నా కూడా కామెడీ ట్రాక్లు అస్సలు పేలలేదు. నవ్వు రావటం చాలా కష్టమే. మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ అంటే మనం మస్తు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని, పాటలు గాని ఆయన మార్క్ వేయలేదు. జర డల్ అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే, లెక్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చినా తప్పకుండా చూడాల్సిన సినిమా అయితే కాదు. ఫ్యూచర్ వరల్డ్ సెట్టింగ్ కంటే ఆర్టిఫిషియల్గా సాగదీసిన సీన్లు ఎక్కువ ఉన్నాయి. జర ఓపిక ఉంటే ఎస్.జె. సూర్య కోసం ఒక్కసారి చూడొచ్చు కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. నా రేటింగ్ అర్ధరాత్రి 2:25 5. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. అట్లానే మన ఛానెల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలే. పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొడితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వచ్చేస్తది. ఉంటా మరి.